హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి 2025 రివిజన్ క్లాసెస్. సో ఎవరికైనా 6 to 10 సోషల్ కంటెంట్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు పీడిఎఫ్స్ కనబడతాయి. పీడిఎఫ్స్ అనేవి వన్ టైం పర్చేస్, సో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో పీడిఎఫ్స్ అనేవి కలర్ఫుల్గా ఉంటాయి, మీకు చాలా యూజ్ అవుతాయి. యూట్యూబ్ వీడియోల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఏదైతే ఉందో సో అదే పీడిఎఫ్స్లో ఉంటుంది. 6 to 10 ప్లేలిస్ట్ కనబడుతుంది యూట్యూబ్లో, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలానే టెస్ట్ సిరీస్ కూడా ఉంది. నేటి వ్యవసాయం, సో ఇందులో 329 to 398 70 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 3 లెసన్స్ కవర్ అవుతున్నాయి. ఈ మొక్కల నుండి కాయలు కోయడం కష్టమైన పని. వేరుశెనగ మొక్కల నుండి. వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూడడానికి కారణం ఏంటి? పొలాల్లో సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని ఉండడం వల్ల వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. సో నేటి వ్యవసాయం అనే లెసన్లో వెంకటాపురం గ్రామం గురించి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పథకాల ద్వారా ఎన్ని రోజులు పని దొరుకుతుంది? సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని దొరుకుతుంది. అలానే వెంకటాపురం గ్రామంలో కూడా పొలాల్లో సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని దొరుకుతుంది ప్రభుత్వ పథకాల ద్వారా. ప్రభుత్వ పథకాల్లో పురుషులు మరియు స్త్రీల యొక్క కూలీ ఏ విధంగా ఉంటుంది? సమానంగా ఉంటుంది. రోజుకి 150 రూపాయల కూలీ ఉంటుంది ఇద్దరికీ కూడా. కూలీ రేట్లు ఎక్కువగా ఉండే పనులు. వ్యవసాయేతర పనులైన ఇసుక లేదా ఇటుకలను ట్రాక్టర్లలోకి ఎత్తడం, దింపడం లాంటి పనుల్లో, భవన నిర్మాణాల్లో కూలీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పనులు పట్టణాలకు నగరాలకు వెళ్తేనే ఇలాంటి పనులు దొరుకుతాయి. వ్యవసాయేతర పనుల్లో కూలీ రేట్లు ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ పథకాలకు ఏ విధమైన నైపుణ్యత అవసరం? ప్రత్యేక నైపుణ్యం అనేది అవసరం ఉండదు. తెలంగాణలో సుమారు ఎన్ని గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి? 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. వెంకటాపురంలోని చాలా కుటుంబాలు నగరాలకు పట్టణాలకు వలస వెళ్ళడానికి కారణం ఏంటి? వ్యవసాయేతర పనుల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చినా అలాంటి పనులు గ్రామీణ ప్రాంతాల్లో దొరకడం చాలా తక్కువ కావడం వల్ల వెంకటాపురంలోని చాలా కుటుంబాలు నగరాలకి పట్టణాలకి వలస వెళ్తున్నాయి. వేరుశనగ మొక్కలు భూమి నుండి పీకడం, కుప్పలు వేయడం, మోయడం లాంటి పనులు చేసేది ఎవరు? మగవారు. మొక్కల నుండి వేరుశనగ కాయలను వేరు చేసేది ఆడవారు. వెంకటాపురం గ్రామంలో ప్రస్తుతం బోరుబావిని ఉపయోగించడానికి కారణం చెరువు నీరు పొలాలకు చేరకపోవడం. బోరుబావి తవ్వకం అనేది చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నది. పంట దిగుబడి తగ్గడానికి కారణాలు ఏంటి? విత్తనాలు నాణ్యమైనవి కాకపోయినా, ఎరువుల పంట పెరుగుదలకు దోహదం చేయకపోయినా, పంట పెరుగుదలకు దోహదం చేయకపోయినా, రసాయనిక మందులు సరిగ్గా పనిచేయకపోయినా పంట దిగుబడి తగ్గుతుంది. ఒప్పందపు వ్యవసాయ పద్ధతి అనేది విస్తృతంగా ఉందా? లేదు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఏ పంటలు పండించడానికి రైతులతో కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి? వరి, జొన్న, వేరుశెనగ, పత్తి, సోయా చిక్కుడు, ఆయిల్ పామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలు పండించడానికి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రైతులతో కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఒప్పందపు వ్యవసాయంలో కంపెనీలు ఏం చేస్తాయి? రైతులు పాటించాల్సిన ప్రత్యేక నిబంధనలను, పద్ధతులను నిర్ణయిస్తాయి మరియు ఆర్థిక సహాయాన్ని కూడా కంపెనీలు అందిస్తాయి. ఒప్పందపు వ్యవసాయంలో కంపెనీలు ధరలను ఎప్పుడు నిర్ణయిస్తాయి? చాలా ఇంపార్టెంట్, ముందుగానే నిర్ణయిస్తాయి. కంపెనీలు ఒప్పందపు వ్యవసాయంలో ధరలను ముందుగానే నిర్ణయిస్తాయి. కోతలు కోసిన తర్వాత ముందుగా నిర్ణయించిన ధరలకు సరుకు కొనుగోలు చేసి పెట్టుబడులను తిరిగి తీసుకుంటాయి. ఒప్పంద వ్యవసాయం ద్వారా పండించిన పంటలను కంపెనీలు ఏ విధంగా ఉపయోగిస్తాయి? తమ ఉత్పత్తుల్లో ముడి పదార్థాలుగా వాడి వాటిని ఇతర దేశాల్లో అమ్ముతున్నాయి కంపెనీలు. ఉదాహరణ చిప్స్, టమాటా సాస్, మందులు వంటి వాటిలో ఉపయోగిస్తున్నాయి. ఒప్పంద వ్యవసాయం ద్వారా పండించిన పంటలను కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని, ముందుగా నిర్ణయించిన ధరలకు కొనడాన్ని రైతులు స్వాగతిస్తున్నారా? ఎస్, చాలామంది రైతులు స్వాగతిస్తున్నారు. ఒప్పందపు వ్యవసాయంలో తక్కువ దిగుబడి వస్తే నష్టాన్ని భరించాల్సింది ఎవరు? రైతు. కోరుకున్నంత నాణ్యంగా పంటలు లేకపోతే కంపెనీలు ఏం చేస్తాయి? సరుకును తీసుకోవడానికి నిరాకరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఎరువులను, రసాయనిక మందులను, భూగర్భ జలాలను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఏం జరుగుతుంది?
భవిష్యత్తులో భూగర్భ జల వనరులు తగ్గడం, భూమి యొక్క సారం తగ్గడం వంటి అనర్థాలకు దారితీస్తుంది. ఒప్పందపు వ్యవసాయంలో రైతుల కుటుంబ స్థాయి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడడానికి కారణం ఏంటి? తమకున్న దాంట్లో మంచి భూములను ఒప్పంద వ్యవసాయానికి కేటాయించడం వల్ల రైతుల యొక్క కుటుంబ స్థాయి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. ఎందుకంటే ఒప్పంద వ్యవసాయానికి కేటాయించిన ఈ భూముల్లో ఎరువులు, రసాయనిక మందులు, భూగర్భ జలాలను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల భూమి సారం తగ్గడం, భూగర్భ జలవనరులు తగ్గడం లాంటివి జరుగుతున్నాయి. అందువల్ల రైతుల యొక్క కుటుంబ స్థాయి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోంది. తెలంగాణలోని ప్రతి 5గురిలో ఎంతమంది చిన్న రైతులు ఉన్నారు? 4. పెద్ద రైతుల వద్ద సాధారణంగా ఉండేవి వరికోత మిషన్, నూర్పిడి యంత్రం మరియు ట్రాక్టర్. చాలామంది రైతులు ఉపయోగించేవి వరికోత యంత్రం మరియు నూర్పిడి యంత్రాలు. రైతులు పంటలు కోసిన తర్వాత ఎక్కడ ఎండబెడతారు? కళ్ళంలో ఎండబెట్టి గోదాంలో ధాన్యాన్ని నిల్వ చేస్తారు. వేరుశనగ కాయలను బాగా ఎండబెట్టి కొన్ని నెలల తర్వాత వాటిని అమ్ముతారు. దీనికి కారణం ఎండిన వేరుశనగకు ఎక్కువ ధర వస్తుంది. ఒకప్పుడు రసాయనిక ఎరువులు, మందులను తక్కువగా వాడేవాళ్ళు. దిగుబడి తక్కువగా ఉన్న భూగర్భ జలవనరులు బాగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ రసాయనిక ఎరువులు, మందులను ఎక్కువగా వాడినా పంటలు సరిగ్గా పండటం లేదు. తెలంగాణ వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నప్పటికీ ప్రధాన పంటగా ఏది ఉంది? వరి ఉంది. ఆహారపు పంటలు రాగులు, జొన్న, మొక్కజొన్నలు ఆహారపు పంటలు. వాణిజ్య పంటలు పత్తి, చెరకు, వేరుశెనగ, పసుపు, మిరప ఇవన్నీ కూడా వాణిజ్య లేదా నగదు పంటలు. ఆహారపు పంటల స్థానంలో వేటిని పండించడం ప్రారంభమైంది? వాణిజ్య పంటలను. రాగులు, జొన్న, మొక్కజొన్న లాంటి ఆహారపు పంటల స్థానంలో పత్తి, చెరకు, వేరుశెనగ, పసుపు, మిరప లాంటి వాణిజ్య పంటలని పండించడం ప్రారంభమైంది. కొన్ని దశాబ్దాల క్రితం రైతులు వేటిపై ఆధారపడి నీటి వనరులను వాడుకునేవారు? చెరువులు, కాలువలపై ఆధారపడి. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ మంది రైతులు దేనిపై ఆధారపడి ఉన్నారు? బోరు బావులపై. దీనివల్ల భూగర్భ జలవనరులు పడిపోతున్నాయి. చాలామంది రైతులు తమ భూముల్ని అమ్ముకొని కూలీలుగా పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు. ప్రస్తుతం ప్రతి 5గురిలో ఎందరు చిన్న రైతులు ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు? 4 చిన్న రైతులు ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు 5గురిలో. నెక్స్ట్ 8th లెసన్ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం పార్ట్ 1 ఇది. పట్టణాల్లో చాలామంది వర్తకులు శాశ్వత షాపులను ఎవరి అనుమతితో నిర్వహిస్తున్నారు? పురపాలక సంస్థ అనుమతితో లేదా ప్రైవేట్ దుకాణదారుల ద్వారా అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. కొందరు పట్టణ, పంచాయతీ లేదా నగర పాలకులకు కొంత డబ్బు చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారే అంగళ్ళ వంటి వాటిని ఏమంటారు? సంతలు అంటారు. నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున వర్తకులు ఏ విధంగా వస్తువుల్ని అమ్ముతారు? ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దేశించిన రోజుల వర్తకులు సరుకుల్ని అమ్ముతారు, వస్తువుల్ని. సంతల్లో అమ్మే వర్తకులు వస్తువుల్ని ఎక్కడి నుండి కొనుగోలు చేస్తారు? పట్టణాల్లో లేదా నగరాల్లో ఉండే టోకు దుకాణాల నుండి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రజలు గుమిగూడే సంత ప్రాంతాలకు చేరుస్తారు. మన దేశంలో ఈ విధంగా నడిచే సంతలు ఎన్ని ఉన్నాయి? సుమారు 25,000 సంతలున్నాయి మన దేశంలో. ఈ సంతలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పనిచేస్తాయి. కట్టంగూర్ గ్రామం ఎక్కడ ఉంది? చౌటుప్పల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లెసన్లో ఇంద్ర అనే ఎండుమిర్చి వ్యాపారి యొక్క ఊరు పేరు కట్టంగూర్. కట్టంగూర్ గ్రామం అనేది చౌటుప్పల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. చౌటుప్పల్ గ్రామం ఏ జిల్లాలో ఉంది? యాదాద్రి జిల్లాలో ఉంది. చౌటుప్పల్ గ్రామంలో ఏ రోజున సంత జరుగుతుంది? ఆదివారం రోజున సంత జరుగుతుంది. చౌటుప్పల్ సంతకు ఎన్ని గ్రామాల ప్రజలు వస్తారు? చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాల ప్రజలు చౌటుప్పల్ సంతకు వస్తారు. చౌటుప్పల్ సంతలో వేటికి ప్రత్యేక స్థలాలున్నాయి? పశువుల వ్యాపారానికి, కిరాణా వస్తువులకు, తినుబండారాలు వస్తువులను అమ్మడానికి చౌటుప్పల్ సంతలో ప్రత్యేకమైన స్థలాలున్నాయి. చౌటుప్పల్ మార్కెట్లో ఎవరికి ప్రత్యేక సొంత స్థలం ఉంటుంది? కూరగాయలు, బట్టలు వంటివి అమ్మే ప్రతి వర్తకుడికి చౌటుప్పల్ మార్కెట్లో ప్రత్యేకంగా సొంత స్థలం ఉంటుంది. అది వారికే నిర్దేశించిన స్థలం.
ప్రత్యేక స్థలాలు పశువుల వ్యాపారానికి, కిరాణా వస్తువులకు, తినుబండారాల వస్తువులను అమ్మడానికి ఉంది. అలానే ప్రత్యేకమైన సొంత స్థలం, కూరగాయలు, బట్టలు వంటివి అమ్మే ప్రతి వర్తకునికి ఉంది. ఇంద్ర అనే వ్యాపారి వారంలో 4 సంతలకు 3 పెద్ద గ్రామాలకు వెళ్ళి ఎండుమిర్చి అమ్ముతుంది. సో మార్కెట్ జరిగే ప్రదేశాలు, అది జరిగే వారాలు: ఆదివారం చౌటుప్పల్, సోమవారం ఆత్మకూర్, మంగళవారం ఏదైనా పల్లెటూరు, బుధవారం అమ్మనబోలు, గురువారం మునుగోడు, శుక్రవారం నార్కెట్పల్లి, శనివారం కట్టంగూర్. సో ఈ కట్టంగూర్ చౌటుప్పల్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వయం సహాయక బృందంలో నెలకు 100 రూపాయలకు ఎంత వడ్డీ ఉంటుంది? కేవలం 25 పైసల వడ్డీ ఉంది. కేవలం 25 పైసల వడ్డీ ఉంటుంది 100 రూపాయలకి. స్వయం సహాయక బృందంలో ప్రభుత్వ పథకమైన పావలా వడ్డీ వల్ల ఇంత తక్కువ వడ్డీ అనేది సాధ్యమైంది. వడ్డీ వ్యాపారుల వద్ద ప్రతి 100 రూపాయలకు 3 రూపాయల వడ్డీ అనేది ఉంటుంది. వర్తకులందరూ గ్రామ పంచాయతీకి ఎంత పన్ను చెల్లిస్తారు? 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. సంతల్లో సుమారు ఎందరు స్త్రీలుంటారు? 3/4 వంతు స్త్రీలుంటారు. వారపు చక్రం అంటే చాలామంది వర్తకులు సంతలను వారపు చక్రంగా నిర్వహిస్తారు. వారానికి ఒకసారి అదే ప్రదేశానికి వచ్చి అంగడి ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఏ సంతలకు వెళ్లాలో నిర్ణయించుకుంటారు. వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు నేరుగా ఎవరికి అమ్ముతారు? టోకు వర్తకులకు. చిన్న వర్తకులు వీటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్ముతారు. రైతు బజార్లు అంటే ఉత్పత్తిదారులే నేరుగా తమ వస్తువుల్ని వినియోగదారులకు అమ్మే మార్కెట్లు రైతు బజార్లు. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. మొదట్లో ఈ గ్రామంలో రైతు బజార్ని నడిపినది ప్రభుత్వ ఉద్యోగులు. రైతులు రైతు బజారుకు వచ్చి తమ ఉత్పత్తులు అమ్ముకోవాలంటే వీరికి కావలసినది పేరు, చిరునామా, ఉత్పత్తి చేసే పంట, భూమి వివరాలతో కూడిన ఒక గుర్తింపు కార్డు ఉంటేనే రైతు బజారుకు వచ్చి తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. రైతు గుర్తింపు కార్డులో ఉండాల్సిన వివరాలు తన పేరు, చిరునామా, ఉత్పత్తి చేసిన పంట, భూమి వివరాలతో కూడిన గుర్తింపు కార్డు. గుర్తింపు కార్డుని ఎవరు ఇస్తారు? ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తారు. రైతులు ఉత్పత్తులు అమ్మడానికి చెల్లించాల్సిన అద్దె ఏమీ లేదు. మిల్లర్లు, స్వయం సహాయక బృందాల వారు నిబంధనల ప్రకారం అద్దెని చెల్లిస్తారు. రైతులు రైతు బజార్కి రావడానికి ముందు ఉత్పత్తులను టోకు వ్యాపారం మార్కెట్కి తీసుకుపోయేవారు. అక్కడ ధరను నిర్ణయించేది ఎవరు? టోకు వర్తకుడు నిర్ణయించేవాడు. చాలాసార్లు అక్కడ రైతులు తక్కువ ధరకే అమ్మాల్సి వచ్చేది. ఉత్పత్తులకు ధర నిర్ణయించే కమిటీలో ఎందరు సభ్యులు ఉంటారు? 3 రైతులు మరియు ఉద్యోగులు ఉంటారు. ఉత్పత్తులకు ధరని ఏ విధంగా నిర్ణయిస్తారు? టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువ, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగా ధర నిర్ణయిస్తారు. గుర్తుపెట్టుకోండి, టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువ, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగా ధరని నిర్ణయిస్తారు. ఉత్పత్తులకు ధర నిర్ణయించే కమిటీలో సభ్యులు 3 రైతులు, ఉద్యోగులు. టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువ, చిల్లర వర్తకులు అమ్మే ధరల కంటే 25% తక్కువ నిర్ణయిస్తారు. రైతు బజార్లో రైతుకు, వినియోగదారునికి కలిగే ప్రయోజనం: రైతు పూర్తి ధరను, వినియోగదారుడు వారి డబ్బు విలువకు తగ్గట్లు వస్తువులను రైతు బజార్లో పొందుతారు. రైతు బజార్కి రైతు ఆలస్యంగా వస్తే జరిగేది: వస్తువులు అమ్మడానికి సరైన స్థలం అనేది దొరకదు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం 2వ భాగం, 8th లెసన్ పార్ట్ 2. రైతుల నుండి వరి ధాన్యం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేది బియ్యపు మరల యజమానులు మరియు పెద్ద వర్తకులు. రైతు బజారు మాదిరిగానే ప్రభుత్వం నిర్వహించే మార్కెట్ వ్యవసాయ మార్కెట్ యార్డ్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్. రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్మి ఇక్కడ వెంటనే డబ్బుని పొందుతారు. AMY అంటే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్. ఈ పాఠంలో చంద్రశేఖర్ అనే రైతు నల్లగొండ వాసి. ఇతడు వడ్ల బస్తాల్ని ట్రాక్టర్లో నింపుకొని నల్గొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్కి తీసుకెళ్లి వరి ధాన్యాన్ని దింపి వేలం అమ్మకం వరుసలో చేరాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు రైతుల ధాన్యపు బస్తాలపై రైతుల పేర్లు, ధాన్యపు పరిమాణాన్ని తెలిపే చీటీలను ఉంచారు. టోకు వర్తకులు, బియ్యపు మరల యజమానులు వడ్ల నాణ్యత పరిశీలించారు. అప్పుడు కమిటీ సభ్యులు మొదటి రైతు వరికుప్ప వద్ద పాటని ప్రారంభించారు. కమిటీ సభ్యులు వరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్కి 1080 రూపాయలు. కమిటీ సభ్యులు ఈ 1080 రూపాయల ధర నుండి పాట ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వరి రాశులకు వివిధ వర్తకులు పాడిన పాటల్ని నమోదు చేసుకొని తిరిగి కార్యాలయానికి వెళ్ళి పాట పాడిన వర్తకుల పేర్లు, చీటీ నెంబర్లు నమోదు చేసుకొని అత్యధిక ధర పలికిన వర్తకుడి పేరు, పాడిన ధర,
చంద్రశేఖర్కి తెలియజేశారు. అతడు ఆ ధరకు అమ్మడానికి అంగీకరించకపోతే మరుసటి రోజుకు లేదా ఒక వారం వరకు వేచి ఉండొచ్చు. సో ఎవరైనా ఎక్కువ ధర ఇస్తానంటే అమ్మొచ్చు. కనీస మద్దతు ధర. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేటికి కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది. వరి, గోధుమ, వేరుశెనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది ప్రభుత్వం ప్రతి సంవత్సరం. ఒకవేళ వర్తకులెవరు ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేది ఎవరు? ప్రభుత్వ సంస్థలు, భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయి. ఒకవేళ వర్తకులు ఎవరు ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేకపోతే వేటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. రైతుల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు నష్టం కలగకుండా ప్రభుత్వం మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. వేలంపాట ప్రారంభమైన తర్వాత వర్తకులు, బియ్యం మరల ప్రతినిధులు దేన్ని బట్టి రేటు పెంచుతారు? వడ్ల నాణ్యతను బట్టి వర్తకులు, బియ్యం మరల ప్రతినిధులు రేటుని పెంచుతారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసినందుకు గాను ఎవరు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది? వర్తకులు చెల్లించాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తానికి ఎంత చొప్పున కమిటీకి కమిషన్గా చెల్లించాల్సి ఉంటుంది? 100కి రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రైతులు మాత్రం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ నిజానికి రైతులు కూలీ ఖర్చు, దింపుడు ఛార్జీలు, పరిశుభ్రత నిర్వహణకు ప్రతి 100 రూపాయలకు 3.5 చొప్పున చెల్లిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మదలిచినప్పుడు రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల రూపంలో క్వింటాల్కు అయ్యే ఖర్చు 10 రూపాయలు. ఇది తమ గ్రామంలో అమ్మేదానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ. వ్యవసాయ మార్కెట్లో రైతులు మంచి ధరను పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణం అమ్మకం పూర్తిగా బహిరంగ వేలంలో ఉండడం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి? తెలంగాణలో 100. ఎన్ని వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అమ్ముతారు? 1/4 వంతు వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అమ్ముతారు. మిగిలిన 3/4 వంతు ఉత్పత్తులను ఎక్కడ అమ్ముతారు? గ్రామంలో అమ్ముతారు. తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న పంట వరి. తెలంగాణలో రైతులు తమ పంట ఉత్పత్తులను ఏ విధంగా అమ్ముతున్నారు? 3 వంతులను గ్రామంలో అమ్ముతుండగా 1 వంతు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముతున్నారు. పెద్ద రైతులకు రవాణా ఖర్చులు తగ్గడానికి కారణం సొంత ట్రాక్టర్ ఉండడం వల్ల. సో ఈ లెసన్ టుమారో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్.